ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. అమాత్య పర్యటనలో భాగంగా సిద్దిపేట కలెక్టరేట్లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం వాడివేడిగా సాగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రసంగంలో గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదంటూ మాట్లాడగా జోక్యం చేసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు అది పూర్తి అబద్దమని వాదించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశారని మంత్రి ఆక్షేపించారు. మంత్రి వివేక్ గజ్వేల్లో పాల్గొన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం మధ్యలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. టార్చ్ లైట్ వెలుతురు మధ్య మంత్రి వివేక్ చెక్కులు పంపిణీ చేశారు. 6,50,000 రేషన్ కార్డు మేము ఇస్తాం. ఒక మంత్రి ఉండి అబద్ధం ఆడదు సార్. 6,50,000 రేషన్ కార్డు మేము ఇవ్వకపోతే ఇప్పుడే రాజీనామా చేసుకోవచ్చు. అబద్ధం ఆడదు మేము అసలు చనిపోయిన వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఏమీ లేదు. ఇచ్చిన సార్ ఆ డిబేట్ ఇక్కడ